आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया टीवी के बुलेटिन आईने दक्कन की खबरों की शुरुआत में सबसे पहले देखेंगे हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन खैर ज़ाद तक़वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक़वा है। सुखनीरा 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 सुखनीरा। तफसीली खबरों से पहले डालेंगे एक नज़र आज के अहम सुर्खियों पर। रियासती वज़ीर के तारक रामाराव ने शहर हैदराबाद और सिकंदराबाद की तरक्की के लिए हर मुमकिन इक़दामात का दिया तयक़ुन। हुकूमत किसानों की फसलों का एक एक दाना खरीदेगी, रियासती वज़ीर ख़ज़ाना हरीश राव का बयान। और रियासती हाई कोर्ट की पटाखों की पाबंदी पर हुकूमत को हिदायत के बाद पटाखा फरोश ताजिर हुए परेशान। रुख करेंगे तफसीली और अहम खबरों की जानिब। रियासती वज़ीर बराए बल्दी नज़्म व नस्क के तारक रामाराव ने शहरी तरक्याती प्रोग्राम के तहत आज हल्का असम्बली सनत नगर के बलकमपेट में 3 करोड़ की लागत से बनाए गए कब्रिस्तान का इफ्तिताह अंजाम दिया है। इसके साथ ही इलाके में बनाए गए इंडोर स्टेडियम का भी इफ्तिताह किया है, जो कि 5 करोड़ की लागत से तैयार किया गया है। वहाँ से वो 45 लाख की लागत से तामीर करदा कम्युनिटी हॉल का इफ्तिताह किया है। इस मौके पर रियासती वज़ीर के तारक रामाराव ने कहा कि शहर हैदराबाद व सिकंदराबाद की तरक्की के लिए हर मुमकिन इक़दामात किए जाएंगे और आगे भी ये सिलसिला लगातार जारी रहेगा। इस मौके पर इनके हमरा तलासानी श्रीनिवास यादव और मकामी कॉरपोरेटर्स मौजूद थे। ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఆమె మరి 3 నెలల గర్భవతి ఉన్నప్పటి నుంచే ఆరోగ్యంగా బాగుండాలి, పని చేయొద్దని చెప్పి అక్కడి నుంచి కార్యక్రమం తీసుకొని ఆమె డెలివరీ వరకు ఆడపిల్ల పుడితే కిట్టు మీకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకులు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా సారథ్యం వహిస్తే డెఫినెట్గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చే వాళ్ళే నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రోయాక్టివ్గా రోడ్స్ ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉంది.
మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ విషయాలు చెప్పను. ఒకటి మాత్రం చెప్తాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఏమవుతుంది హైదరాబాద్లో, బాగుండదా, అభివృద్ధి జరుగుతుందా జరగదా, అలాంటి అనుమానాలు ఎన్నో ఉండేవి. కానీ ఒక్కసారి దయచేసి వేరీ చేసుకోవాలని కోరుతున్నాను. 6 ఏళ్ల కిందట కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఆనాడు నీళ్లు వస్తే వార్త, ఈరోజు నిశ్చితవకాన పోయేందుకు అద్భుతమైన సౌలతులు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఇంకా చాలా పని మిగిలి ఉంది. తెలంగాణను అల్టిమేట్గా భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా వచ్చినట్టు వర్షాలు వరదలు వచ్చినప్పుడు కానీ ఎల్లవేళలా పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతో, ముఖ్యంగా మధ్యతరగతికి పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా అదే లక్ష్యంతో ముందుకు పోయినాం. చాలా కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకునేది ఉంది. తప్పకుండా వాటిని కూడా చేసే బాధ్యత మాది. చాలా మంది పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఇల్లు కట్టినామంటున్న ఆ విషయంలో అనుమానం పెట్టుకోవద్దు. అన్ని కూడా తయారున్నాయి. వాటిని దశలుగా దఫాలుగా మన దసరా కొన్ని ఇచ్చినాం, మిగతావి కూడా కొన్ని ఇచ్చుకుంటూ ముందుకు పోదాం. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పని చేసుకుంటూ పోయే ప్రభుత్వాలు మీ నుండి ఆశించేది ఒకటి, మీకోసం యాజమాన్య హక్కు అంటే పట్టా రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. గతంలో జీవో నంబర్ 58, 59 కింద కొంతమందికి ఇచ్చినాం, ఇంకా కొంతమందికి కొన్ని చిన్న సమస్యలతో ఆగి ఉన్నాయి. रियासती वजीर बराए खजाना हरीश राव ने आज गजबेल हल्का असम्बली में ऑक्सफेड के ज़ेर एहतमाम CCI की रुई खरीदी के मरकज़ का इफ्तिताह अंजाम दिया है। इसके अलावा जवार और मकई की खरीदी के भी मराकज़ का इन्होंने इफ्तिताह किया है। इस मौके पर हरीश राव ने कहा कि रियासती हुकूमत किसानों की तमाम फसलों का एक दाना खरीदेगी और किसानों को उनकी फसलों की बेहतर कीमत दिलवाएगी। దాదాపు 44 కోట్ల రూపాయలు రైతులకు చెల్లింపులు కూడా చేయడం జరిగింది. 3 రోజుల్లోగానే డబ్బులు రైతులకు చెల్లించాలని చెప్పి కోరినాం. సో ఎప్పటికప్పుడు ఆ చెల్లింపులు జరుగుతాయి. అన్ని రకాల వడ్లను కూడా 1888 రూపాయల కాడికి కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज महबूबनगर का दौरा किया। इस मौके पर इन्होंने महबूबनगर मस्तखर पर ज़रई मार्केट कमेटी में धान की खरीदी के मरकज़ का इफ्तिताह अंजाम दिया और वहां से वो हल्का असम्बली जड़चल्ला के राजापुर मंडल मस्तखर पहुंचे, जहां इन्होंने मकामी रुकन असम्बली डॉक्टर लक्ष्मण रेड्डी के हमरा सरकारी स्कूल की इमारत में ज़ायद क्लासरूम्स का इफ्तिताह अंजाम दिया और रैतु वेदिका का भी इफ्तिताह किया है। इस मौके पर TRS पार्टी के अवामी मुंतखबा नुमाइंदे और कायदीन की कसीर तादाद इनके साथ मौजूद थी। ఈసారి ఒట్లు కొంచెం బ్లాక్ అయినాయి సార్, కానీ లోపల ఏం పాలిష్ చేస్తే ఈ తెలంగాణ సర్వ్ చేసుకోవాలి సార్, నీట్ ఉంటుంది. అన్ని అమ్మేది వీలే కదా, విల్ డిపార్ట్మెంట్ కనుక దానికి రిలేటెడ్ అవుతుంది. ఇది అది రెండు కలిసి కరెక్ట్ సార్. ఓకే, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ధాన్యం ధనధాన్యం దీపావళి నాడు ప్రారంభోత్సవానికి విచ్చేయిన ఒకసారి 192 కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలని
ఏర్పాటు చేసి గతంలో కేవలం మార్కెట్ యార్డ్లో మాత్రమే కొనుగోలు కేంద్రంగా ఉండేది. ఇలా 1-2 కేంద్రాలను మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, తర్వాత మార్కెట్ కమిటీల ద్వారా, సింగిల్ విండో ద్వారా మొత్తం గ్రామాలలోకి వెళ్ళి కొనుగోలు చేయాలి. రైతు కష్టపడొద్దు. రైతు ఎన్నో రోజులు కష్టపడ్డాడు. ఇక నా ప్రభుత్వ హాయంలో కష్టపడొద్దని ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, పిండి సంచులు, గోడౌన్స్, భవిష్యత్తులో ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తా అని చెప్పి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మరి రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వడం కాకుండా వాళ్ళకి అన్ని రకాల చేతినివ్వడం ఇలా ఈ కొనుగోలు కేంద్రాలే నిదర్శనం. ఇదే మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేయాలని, రైతులకు టమాటాలు కానీ కూరగాయలు కానీ ఒక నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళు దాచిపెట్టుకునేటట్లు, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటట్లు, గిట్టుబాటు ధర వచ్చేటట్లు, ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునేటట్లు, పంపించేటట్లు, ఒక మంచిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండేటట్లు సపరేట్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందరలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా మహబూబ్నగర్లో ఏర్పాటు చేయిస్తాం. మరి త్వరలోనే కొత్తగా పాలక మండలి కూడా వస్తుంది కనుక చైర్మన్ గారు కూడా అతి తొందరలో వస్తారు కనుక వచ్చిన తర్వాత ఇంకొక మార్కెట్ యార్డు కూడా చూడాలి. ఇప్పటికే ఈ మార్కెట్ ఆధ్వర్యంలో 2 మా రైతు బజార్లు ఉన్నాయి. మొబైల్ రైతు బజార్లు, తర్వాత కోల్డ్ స్టోరేజు, కొత్త మార్కెట్ యార్డు కూడా రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ అయితే ఇంకా ఫుల్ పంటలు పండితే కనుక ఇంకొక కొత్త మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మరి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక రైతులందరూ కూడా మరి ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొద్దిగా మనం ఓపికతో పంట మార్పిడి కూడా మనం చేసుకొని అధిక లాభాలు వచ్చేటట్టు చేయాలి. దళారులకు ప్రమేయం లేకుండా రైతులు ఎవరు మోసం చేయకుండా చేయాలి. రైతులు కూడా వచ్చేటప్పుడు అమ్మేటప్పుడు తాళ్ళు తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని వస్తే మిల్లర్స్ కూడా బాగుంటుంది. మిల్లర్కు లాభం వచ్చినప్పుడే ఆయన కొనుగోలు చేస్తారు. మనం ఉంటున్నాం, కొన్న తర్వాత మళ్ళీ మేము వెర్లకు ఇవ్వాలి కదా. కనుక రైతు నిజాయితీ పరుడు కనుక మన పనితనం కూడా నిజాయితీగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. हाईटेक सिटी माधोपुर के पास एक मर्सिडीज कार सिग्नल को तोड़ते हुए रास्ते में आने वाली एक बुलेट साइकिल मोटर को टक्कर दे दी है, जिसकी वजह से साइकिल मोटर पर सवार एक जोड़ा शदीद जख्मी हो गए। वहां मौजूद ट्रैफिक पुलिस ने फौरी हरकत में आते हुए कार चलाने वाले काशी विश्वनाथ को फौरी गिरफ्तार किया, जबकि कार में सवार दूसरा शख्स वहां से निकलने में कामयाब हो गया। मोटरसाइकिल सवार दोनों जख्मियों को फौरी करीबी अस्पताल में शरीक किया गया है। रियासती हाई कोर्ट की जानिब से रियासत में पटाखों की फ़रोख्त पर पाबंदी लगाने की हुकूमत को हिदायत दिए जाने के बाद सईदाबाद इलाके में लगाए जाने वाले पटाखों की दुकानों के मालिकीन काफ़ी मायूस दिखाई दिए हैं। इनका कहना है कि काफ़ी सरमाया सर्व करने के बाद ये दुकानें लगाई गई और अचानक ही पटाखों की फ़रोख्तगी पर इम्तनाअ से इन्हें शदीद नुकसान का खदशा है। నివాసిని నా పేరు జగదీశ్వరు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పటాకల క్రాకర్ షాప్ ఓపెన్ చేస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు. రాత్రి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసు వాళ్ళు వచ్చి దుకాణాలు బంద్ చేయమన్నారు. మాకు పర్మిషన్ ఇవ్వమన్నారు. పర్మిషన్ ఇచ్చిళ్ళు, మున్సిపల్, ఫైరు, డీజీపీ అందరి పర్మిషన్ ఇచ్చిళ్ళు. మరి అనుకోకుండా మీరు ఇప్పుడు రాత్రి బంద్ చేయించి రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఏదో అప్పు సప్పు చేసి అందరము ఏదో షాప్ పెట్టుకున్నాము, 2 పైసలు వస్తాయని మేము ఆశతోటి మేము చేసినాము. మీరు గరీబోల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని అన్నారు. ఇప్పుడు గరీబోల మీదే పొట్టగొడుతులు. ఎట్లా బాగుపడతారు గరీబోళ్ళు? గరీబోళ్ళకి చేసింది మీరు ఏంది ఏమన్నా ఉందా? దానికోసం ఏమైనా మీరు అదే పెద్ద పెద్ద షాపులు, హోల్సేల్ షాపులు వాళ్ళకి చేయండి. మీరు ఒకవేళ మాకు పర్మిషన్ ఇచ్చకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మాట మేము అసలు క్రాకర్స్ కొట్టకపోతుంటే ఏం కొనకపోతుంటే మా తగ్గట్టు ఏదో మేము
కొంతమంది మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ వ్యాపారంతో బతికేటోళ్ళు ఉన్నారు. గత 50 ఏళ్ళ నుంచి చేసేటోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం ఆధారం, వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా? వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఈ పటాకాలు అమ్మిన పైసలు ఏవేసి పిల్లల కోసం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేయమంటారా? మీరు గవర్నమెంట్ మీరు అది చేస్తారు ఇది చేస్తున్నారు, గరీబులకే చేస్తున్నారు, మీరు ఉన్నోళ్ళకి చేయాలి. ఇది చేయడం ఇది మీకు న్యాయం కాదు. హైకోర్టు వారికి మీరు మా కోసం చర్య తీసుకోవాలి. ఏమని మీరు మాకు ఒక 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ మేము పటాకాలు దగ్గరనే పెట్టాం. మీరు పర్మిషన్ ఇచ్చినా కూడా పటాకాలు పెట్టాం. మరి దయచేసి మాకు 2 రోజులు పర్మిషన్ కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, న్యాయవాదులారా. नाज़रीन, यहाँ बुलेटिन में वक्त तो चला है मुख्तसर से वक्फे का। क्या खा रहे हैं मियाँ? महबूब नगर की नंबर 1 कॉस्मिक बेकरी का केक खा रहा हूँ। खाए कभी? तुम अब खा रहे, हम हर साल खाते। अरे ये महबूब नगरी नहीं माँ बाप, पूरे तेलंगाना की नंबर 1 अवार्डेड बेकरी है। मैं भी हर साल न्यू ईयर के मौके पर ये इनका नहीं केक ऑर्डर करता हूँ। हाँ देखो ये साल का भी ऑर्डर कर दिया। आप लोग अभी कॉस्मिक बेक जोन से आज ही ऑर्डर कर लो नए साल का केक। यस, कॉस्मिक बेक जोन का केक जो खाए एक बार वो खाना चाहे बार बार। कॉस्मिक बेक जोन बी साइड HDFC बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। फोन नंबर 08542 2456666। सेल नंबर 9985261007 9441554455। वक्फे के बाद बढ़ते हैं मज़ीद अहम खबरों की जानिब। मिर्चल ज़िले नरिडमेट में बारिश के मुतासरीन में इमदादी रकम की मंजूरी में जानिबदारी का इल्ज़ाम मकामी अवाम ने लगाया है। अवाम का कहना है कि बरसे इख्तिदार जमात के कायदीन अपने रिश्तेदार और जान पहचान वालों को ही इमदादी रकम तकसीम कर रहे हैं, जबकि मुस्तहिक ख़ानदानों को नज़रअंदाज किया जा रहा है। इन्हीं की राह पर GHMC अहदेदार भी यही काम कर रहे हैं। मुतासरीन ने हुकूमत से मुतालबा किया है कि वह तहक़ीक़ के ज़रिए ही मुस्तहिक मुतासरीन में इमदाद तकसीम करे। అయితే ఈ రోజు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే 137 డివిజన్ నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ 10,000 ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ మోసం చేసి ఇంతవరకు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా కార్పొరేటర్ ఇంటి దగ్గరికి వెళ్తే కార్పొరేటర్ అనే మాటలు ఏంటంటే మేము ఎందుకు పంచుతున్నాం, మాకేం అవసరమో అని చెప్పేసి కార్పొరేటర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళందరినీ పబ్లిక్ని తరిమి కొడుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులను అందరినీ పంపించి వాళ్ళందరినీ వెళ్ళగొడుతున్నప్పుడు ఈ పబ్లిక్ ఎక్కడికి పోవాలా? ఇంకొకటి, ఈ పబ్లిక్ కార్పొరేటర్ కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఓట్లేసింది కార్పొరేటర్కి కాబట్టి, ఓట్లు వేసినప్పుడు కార్పొరేటర్ కాబట్టి కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. కార్పొరేటర్ ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, మేము పట్టించుకుంటలేమని చెప్పేసి అన్నందుకు వీళ్ళందరూ ఏం చేశారు, మేమందరం కలిసి ఒకటే అడిగినాం. 10 రోజులు అయిపోయినాయి, 15 రోజులు అయిపోయినాయి, 20 రోజులు అయిపోయినాయి, ఇంకెన్ని రోజులు ఆగాల? లేదమ్మా రేపిస్తామని చెప్పేసి ఇవాళ పొద్దున డీసీ తోటి మాట్లాడితే డీసీ దర్శన్ సార్ ఏమన్నాడు అంటే, నేను ఈవినింగ్ వరకు చేస్తానమ్మా, మాకు 36 కోట్లు వచ్చినాయి, 36 కోట్లు పంచినాము ఇప్పటిదాకా. నేను అడిగినది ఏంటంటే 36 కోట్లు పంచారు సార్, మళ్ళీ 36 కోట్లు పంచితే ఇంతమంది ఇంకెందుకు ఉన్నారు, ఇంతమంది వరద బాధితులకు ఎవరికి ఇచ్చారు మీరు? సరే ఇచ్చారు అంటున్నారు, కనీసం ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర లిస్టు లేదు. ప్లస్ ఒకవేళ ఇచ్చారు అన్నప్పుడు డైలీ ఒక ఇంటింటికి ఎవరికైతే వరదలు వచ్చి కొట్టుకుపోయే ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి ఇవ్వకుండా వాళ్ళ టీఆర్ఎస్ క్యాండిడేట్లని పక్కన పెట్టుకొని 5,000 జోల్లో పోతున్నాయి, 5,000 వాళ్ళ ఇంట్లోకి పోతున్నాయి. ఎవరికి ఇవ్వాలా? ఒకళ్ళకి 2,000 ఇస్తా. కార్పొరేటర్లు ఏమంటున్నారు, ధమ్కీలు ఇస్తున్నారంట. ఏం చేసుకుంటారో చేసుకోపోరు, ఎవరిని చెప్పుకోరు అంటే అట్లాంటి వాళ్ళని గెలిపించి ఫైదా ఏమున్నది? కాబట్టి మేము ఇప్పుడు కోరుకున్నాల్సింది ఏంటంటే ఒకటే,
మాకు వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మేము డీసీ ఆఫీస్ నుంచి కదిలేది లేదు. రేపు 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 అంటేది కాదు. న్యాయంగా మేమేమి అన్యాయంగా అడుగుతలేము. మీ అంతలో మీరే ఇస్తున్నారు. మేమేమి అడుక్కోనికి రాలే మీ దగ్గరికి. మీరే వరద బాధితులకి ఇస్తారు పైసలు అన్నందుకే వాళ్ళందరూ కలిసి వాళ్ళు వరద బాధితులు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఇంటి డోర్ ఉంటుంది, ఇంటి డోర్ నంబర్ ఉంటుంది. మీరు వచ్చి చూసుకొని వాళ్ళంతలో వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఇది ఇక్కడికి. कोकटपल्ली इलाके में सैलाब से मुतासरीन में इमदाद की अदम तकसीम के खिलाफ आज जनसेना पार्टी कायदीन ने GHMC का घेराव किया है। इस मौके पर इन कायदीन ने कहा कि सैलाब से मुतासरीन में इमदाद की अदम तकसीम नाकाबिल बर्दाश्त है। इन्होंने इस खुसूस में GHMC अहदेदारों पर धांधलियों का भी इल्ज़ाम लगाया और मुतालबा किया कि बग़ैर जानिबदारी के अहदेदारों के ज़रिए दोबारा मुतासरीन का सही सर्वे किया जाए और मुस्तकीन तक ये इमदाद पहुँचाने का काम किया जाए। గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి 550 కోట్ల రూపాయలు వరద బాధితులకు అందజేయడం కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆ ప్రకటించిన అదేదైతే అమౌంట్ ఉందో 10,000 రూపాయలు సామాన్యులకు ఎవ్వరు కూడా అందడం లేదు. కేవలం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని అందులో సగం ఇచ్చి సగం కాజేయడం జరుగుతుంది. సామాన్యమైన వరద బాధితులు ఎవరైతే ఇబ్బందులు పడి వాళ్ళు అన్ని ఫ్రిడ్జ్లు కావచ్చు, సంబంధించిన సామాన్లు, బియ్యము అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఎవ్వరు కూడా ఈ యొక్క అమౌంట్ అందడం లేదు. మరి కొద్ది రోజుల్లో ఈ ఎలక్షన్లు ఉన్నాయని దృష్ట్యా ఆయన ప్రభుత్వం కేవలం ఖాళీ టీఆర్ఎస్కు అనుగుణంగా ఉన్నటువంటి ఓటర్ మహాశైలకు మాత్రమే ఈ యొక్క 10,000 రూపాయలు పంచుతున్నారు. సామాన్యమైనటువంటి వరద బాధితులకు ఎవరు కూడా అందడం లేదు. ఈ సామాన్య పీటీఆర్ నగర్ నుంచి వచ్చినటువంటి ఆల్వెన్కాలి డివిజన్ వాళ్ళకి ఈరోజు తక్షణమే ఇక్కడ నుంచి అధికారులను పంపించాలని నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వెంటనే వచ్చి పీటీఆర్ నగర్లోని స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు వెంటనే వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి అందజేయాలని కోరుతున్నాను. सदरनशीन वक्फ बोर्ड मोहम्मद सलीम ने आज नमाज जुमा नामपल्ली की शाही मस्जिद में अदा की है। इस मौके पर इन्होंने मस्जिद में जारी तरक्याती कामों का भी जायज़ा लिया है। इनके हमरा चीफ एग्जीक्यूटिव ऑफिसर रियासती वक्फ बोर्ड मोहम्मद कासिम भी वहाँ मौजूद थे। बादशाह मोहम्मद सलीम ने CEO वक्फ बोर्ड को हिदायत दी कि माह सयाम से कबल सारा काम मुकम्मल किया जाए ताकि माह सयाम में मुसलियान को किसी भी किस्म की कोई तकलीफ ना पेश आए।
साबिक वज़ीर MLC पटना महेंद्र रेड्डी ने ZP फंड्स के ज़रिए मंजूर शुदा फंड्स को हल्के में MPTC के हवाले किया है, जिसमें तांडूर मंडल के लिए 35 लाख, केलाल मंडल के लिए 25 लाख और दामल के लिए 30 लाख और बशीराबाद के लिए 26 लाख रुपए के फंड्स के साथ जामा तरक्की के लिए MPTC को जिम्मेदारी सौंपी गई है। इस मौके पर MLC महेंद्र रेड्डी ने कहा कि मंडल परिषद इंतखाबात के दौरान MPTC उम्मीदवारों की जानिब से किए गए वादों की तकमील पर MPTCs को ये फंड फराहम किया जा रहा है। 20 కోట్లలో కూడా ఎంపీటీసీలకు మరి ప్రతి మండలంలో కూడా ఈ రోజు మనం 35 లక్షలు తాండూరు ప్రతి ఎంపీటీసీకి ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీకి ఎంత ఇచ్చినాం? ఒక్కొక్కరికి 3 లక్షలు ఇచ్చి మొదటి విడత, మళ్ళీ రెండో విడత కూడా ఎంపీటీసీలు అందరికి వస్తాయి. అదేవిధంగా యాలాలో కూడా మరి 25 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దీపావళి తర్వాత ఆ మండలంలో కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు అందజేస్తాం. ఈరోజు 2 మండలాలు ఉన్నటువంటి ఎంపీటీసీలకు అందజేసినాం, తాండూరు మండలం, అదేవిధంగా బషీరాబాద్ మండలం, అదేవిధంగా పెద్దెంలో కూడా 30 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బషీరాబాద్కి అయితే ఇప్పుడే మీ ముందే మరి 25 నుంచి 30 లక్షల రూపాయలకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే ఎలక్షన్ల ముందు జడిపించమని చెప్పినారు, నేను కూడా చెప్పినాము. ఏదైతే ఎంపీటీసీలకు తప్పకుండా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలో కూడా మాట్లాడాను, ఎంపీటీసీల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. అయినా కూడా మరి తప్పకుండా ముందు రానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనం చెప్పిన మాట ప్రకారంగా మన ఎంపీటీసీలను దృష్టిలో పెట్టుకొని మన ఎంపీటీసీల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు లేడు, మన వెంకటేశ్వర గారు, వారికి కూడా మాట్లాడే వస్తూ మరి వారు కూడా చాలాసార్లు మరి ఎంపీటీసీల పక్షాన ప్రతి మండల మండల సర్వసభ సమావేశంలో కూడా మా దృష్టి తీసుకొచ్చినారు. అప్పుడు కూడా నేను మాట ఇచ్చినాను, ఎంపీ నుంచి సునీతారెడ్డి గారు తప్పకుండా స్పెషల్గా ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పిన విధంగా ఎంపీటీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి సర్పంచ్ కూడా ఏదో విధంగా వాళ్ళకి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎంపీటీసీలో మేము అయ్యే सालारी मिलत एजुकेशनल ट्रस्ट की जानिब से आज सैलाब से मुतासिर छोटे ताजरों और दीगर को नकद इमदाद फराहम की गई है। आज स्कूल ऑफ एक्सीलेंस में मुनक़िदा एक प्रोग्राम में सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी, कायद मुक़न्नना अकबरुद्दीन अवैसी के हाथों इस इमदाद की तक़सीम को अमल में लाया गया है। 1 लाख राशन के किट्स हमने तकसीम किया और सिर्फ हल्के असम्बली चंद्रायन गुट्टे में नहीं बल्कि शहर के हर इलाके से जहां कहीं से भी कोई भी भूखा आवाज देता था तो हमारी टीम और हमारे लोग राशन के किट लेकर उनके दरवाजे पर दस्तक देकर उनकी मदद करते थे। और खाने भी हमने तकसीम किए। लॉकडाउन के वक्त रमज़ान के महीने में भी हमने इफ्तार का इंतज़ाम किया और रोज़ेदारों को रोज़ा खोलने के बाद भी ताम का इंतज़ाम किया। लॉकडाउन के वक्त हमने करीब 6.5 करोड़ रुपया सर्व किया अपनी जानिब से, जितना हो सकता था हमने किया। अल्लाह से दुआ है कि अल्लाह हमारे इन खिदमात को कबूल करे। काबिल मुबारकबाद हैं सारी टीम हमारे साथ, मेरे साथ, जिनका मैं समझता हूं कि शुक्रिया अदा करना लाजिम व ज़रूरी है। जनाब नूरुद्दीन ओवैसी हमारे ट्रस्टी हैं सालारी मिल्लत एजुकेशन ट्रस्ट के, उन्होंने भी काफ़ी मेहनत की लॉकडाउन के वक्त। और उसके बाद में ये तालाब के पुश्ते के टूटने के बाद सैलाब जैसी सूरत हाल का सामना करना पड़ा शहर हैदराबाद को। सिर्फ चंद्रायन गुट्टा नहीं बल्कि पूरा शहर डूबा हुआ था। 117 बरस के बाद इतनी मूसलाधार बारिश हुई। जब तोग़यानी आई थी तो जितनी सेंटीमीटर बारिश हुई थी उससे दुगनी सेंटीमीटर की बारिश हुई। तोग़यानी आने के बाद ही उस्मान सागर व हिमायत सागर और मूसा नदी बनाई गई थी। उस वक्त 15 सेंटीमीटर थी और फिर ये हालिया अरसे में जो बारिश हुई तो करीब 29 सेंटीमीटर की बारिश हुई। तो काफ़ी तबाही बर्बादी हुई पूरे शहर में। तो उस वक्त भी हमने मजलिस इत्तेहाद अल मुस्लिमीन लॉकडाउन से लेकर आज तक मैदान अमल में सरगर्म रही
मुतासरीन की इमदाद करती हुई, परेशान हाल लोगों की मदद करती हुई, और हमारी जानिब से जो भी मुमकिन हमने किया, और ये सारा काम सदर कुल हिंद मजलिस इत्तेहाद अल मुस्लिमीन बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की रास निगरानी में हुआ, और उनकी सरपरस्ती में हमने ये गैर मामूली काम किया। और इस हकीकत से कोई इनकार नहीं कर सकता कि लॉकडाउन में हमने हर किसी की मदद की, बिला लिहाज मजहब मिल्लत हमने हर किसी की मदद की, हर परेशान हाल की हमने मदद की। और वो लोग जो हमारे रियासत या शहर से ताल्लुक़ नहीं रखते, हमने उनकी भी मदद की, चाहे वो बिहार के हो, उत्तर प्रदेश के हो, झारखंड के हो, कहीं के भी हो, हमने उनकी मदद की। जो भी हमारी ज़ात से मुमकिन हमने किया, और हमारे कारकुनों ने घरों पे दस्तक देकर इमदाद पहुंचाई। ये सिलसिला जारी रहा, और फिर ये सैलाब के मुतासरीन की मदद के लिए भी हमने 33 अशिया पर मुश्तमिल 5000 किट्स करीब 2.5 करोड़ रुपये के हमने तकसीम किए। 33 अशिया उसमें थी, तो अनाज था, अनाज के साथ कपड़े थे, कपड़ों के साथ बर्तन था, बर्तन के साथ सोने के लिए शतरंजियां, बैठने के लिए चादर भी थी। ये सारी 33 अशिया हमने दी, जिसमें छोटे बच्चों के कपड़े भी थे, बड़ों के लिए भी कपड़े थे, कुर्ते पैजामे, लुंगी, और उसके साथ लेडीज के लिए मैक्सी भी थी, और फिर लेडीज के लिए लेगिंग्स थी, कुर्तियां थी, भगोने थे, प्लेट्स थे, रिकाबियां थी, चमचे थे, और फिर गिलास भी था, उसके साथ चावल भी था, आटा भी था, और फिर हमने तेल, नमक, मिर्ची, हल्दी, ये सारी चीजें हमारी जानिब से जो कुछ हो सकती थी हमने की। बेशक हमारी एक कोशिश थी, और हो सकता है कि हमारी इस कोशिश में कुछ लोग छूट गए हों, हो सकता है छूट गए हों, हम इंसान बशर हैं, लेकिन हमारी नीयत तो यही थी कि हर मुतासिर के घर तक हमारी इमदाद पहुंचे। अगर कहीं पर छूट गई हैं तो मैं मौजरत ख़्वाह हूं, लेकिन हमारी नीयतों में कोई शक नहीं कर सकता, क्योंकि हमारी नीयत थी कि मुतासिरीन के दर तक, दरवाजे तक दस्तक देकर हमारी इमदाद को पहुंचाए। ज़िले संगारेड्डी के ज़हीराबाद मस्तखर में हाई कोर्ट के अहकामात व हिदायत पर रियासती हुकूमत की जानिब से दीपावली त्यौहार में फ़रोख्त किए जाने वाले पटाखों की दुकानों को आज ज़हीराबाद में वाक़े बागारेड्डी स्टेडियम में मौजूद तमाम पटाखों की दुकानात को आरडीओ ज़हीराबाद और म्युनिसिपल कमिश्नर की मौजूदगी में पुलिस ने दुकानों को बंद करवा दिया है। और रमेश बाबू ने मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि कोविड-19 के पेश नज़र आतिशबाजी करना नुकसानदा है, इसलिए रिहायशी हुकूमत ने इस मसले पर पाबंदी आयद की है। उन्होंने कहा कि जो दुकानदार कानून के खिलाफ वर्जी करेगा उस शख्स को कड़ी से कड़ी कार्रवाई की जाएगी। पेश ज़हीराबाद से हमारे नुमाइंदे मोहम्मद शुजाउद्दीन की ये खास रिपोर्ट। बुलेटिन के अख्तिताम से पहले डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। रियासती वजीर के तारक रामाराव ने शहर हैदराबाद और सिकंदराबाद की तरक्की के लिए हर मुमकिन इक़दामात का दिया तयक़ुज़। हुकूमत किसानों की फसलों का एक एक दाना खरीदेगी, रियासती वजीर खजाना हरीश राव का बयान। और रियासती हाई कोर्ट की पटाखों की पाबंदी पर हुकूमत को हिदायत के बाद पटाखा फरोश ताजिर हुए परेशान। आईने दक्कन की खबरों का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है। मजीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक़ की आवाज़। देनौशिन को इजाज़त, अल्लाह हाफ़िज़।
दोस्तों, अगर आपको हमारी न्यूज़ और इंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर इंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।